Hello friends, very good morning. Myself Sriman Narayana. Welcome to Law in Telugu video series. సో ఈరోజు వీడియోలో మనం ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ భారతీయ న్యాయ సంహితలోని క్రిమినల్ కాన్స్పిరసీ గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ డెఫినేషన్ ఏం మాట్లాడుతుందో అందులో ఏముందో చూద్దాం. డెఫినేషన్ ఒకసారి గమనించండి మీరు. When two or more persons agree to do or cause to be done. ఓకే, ఇద్దరు లేదంటకంటే ఎక్కువ మంది అంగీకరించారు. టు డూ అంటే దేర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. అగ్రీ అంటే ఈజ్ నథింగ్ బట్ అన్ అగ్రిమెంట్. వాళ్ళందరూ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అనమాట. టు డూ ఏదైనా పని చేయడానికి, ఆర్ కాజ్ టు బి డన్. సో ఇటువంటి చేయడానికి కాజ్ టు బి డన్ అంటే సంబడి ఎల్స్, ఇంక వేరే ఎవరి ద్వారైనా ఆ పని జరిగేలా చూడటం అనమాట. ఓకే, ఎదురు వాళ్ళైనా చేయొచ్చు, వేరే వాళ్ళ ద్వారా చేయొచ్చు. ఏంటి అది? అన్ ఇల్లీగల్ యాక్ట్, చట్ట వ్యతిరేకమైన ఒక పని చేయడానికి, లేదా అన్ యాక్ట్ విచ్ ఈజ్ నాట్ ఇల్లీగల్ అంటే లీగల్ అని అర్థం అనమాట. సో లీగల్ వన్నే, బట్ బై ఇల్లీగల్ మీన్స్ చట్ట వ్యతిరేకమైన పద్ధతుల ద్వారా చేసినప్పుడు, ఏదో డైరెక్ట్ ఇల్లీగల్ యాక్టే చేయాలి, లేదంటే లీగల్ యాక్ట్ని ఇల్లీగల్ పద్ధతిలో చేయటానికి వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటే సచ్ అన్ అగ్రిమెంట్ ఈజ్ డెసిగ్నేటెడ్ ఏ క్రిమినల్ కాన్స్పిరసీ. అటువంటి అగ్రిమెంట్ని నేరపూరితమైన కుట్రగా ఈ చట్టం కింద చూస్తాము. అది ఈ పార్ట్ చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దీనికి ఒక ప్రొవిజన్ ఉందన్నమాట, లైక్ కండిషన్ అనమాట. ఓకే, ప్రొవైడెడ్ దట్ అయితే నో అగ్రిమెంట్ except an agreement to commit an offense. Provided that no agreement shall amount to criminal conspiracy. సో ఏ అగ్రిమెంట్ కూడా క్రిమినల్ కాన్స్పిరసీ కాదు. ఎక్సెప్ట్ అన్ అగ్రిమెంట్ టు కమిట్ అన్ అఫెన్స్. ఎక్సెప్ట్ అన్ అగ్రిమెంట్ టు కమిట్ అన్ అఫెన్స్. ఒక నేరం చేయటానికి చేసుకున్న అగ్రిమెంట్ తప్పించి నో అగ్రిమెంట్ షల్ అమౌంట్ టు క్రిమినల్ కాన్స్పిరసీ. ఇంక ఏ అగ్రిమెంట్ కూడా క్రిమినల్ కాన్స్పిరసీ కాదు. ఒకవేళ ఇంకా ఇది కాకుండా నేరం చేయడానికి చేసుకున్న అగ్రిమెంట్ కాకుండా ఇంకేదన్నా అగ్రిమెంట్ క్రిమినల్ కాన్స్పిరసీ అవ్వాలంటే సమ్ యాక్ట్ బిసైడ్స్ ది అగ్రిమెంట్ ఈజ్ డన్. సో ఏదైనా ఓవర్ట్ యాక్ట్ అనేది అంటే చేసుకున్న అగ్రిమెంట్కి అదనంగా, అంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఏదైనా ఒక యాక్ట్ ఏమైనా ఒక చర్య తీసుకుంటే, ఏదైనా ఒక పని చేస్తే దీని ముందు తీసుకెళ్ళడానికి అగ్రిమెంట్ని డన్ బై వన్ ఆర్ మోర్ ఆఫ్ పార్టీస్ టు సచ్ అన్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్కి సంబంధించి ఉన్న సభ్యుల్లో ఒకళ్ళు ఇద్దరు ఇంకేదన్నా యాక్ట్ అదనంగా చేసినట్లయితే ఈ అగ్రిమెంట్ని కొనసాగింపుగా అంటే ఇన్ పర్షియన్స్ దేర్ ఆఫ్. ఓకే, దీన్ని కొనసాగింపుగా చేసినట్లయితే అప్పుడు అది క్రిమినల్ కాన్స్పిరసీ కింద కన్సిడర్ చేస్తాం. అదే ఒక కమిట్ అన్ అఫెన్స్ డైరెక్ట్గా నేరం చేయడానికి సంబంధించిన అగ్రిమెంట్ అనుకుందాం. దానికి ఏంటంటే ఇక ఈ ఓవర్ట్ యాక్ట్ ఏదైతే ఉందో ఇంకా అదనంగా చేయాల్సిన పని ఇన్ పర్షియన్స్ దేర్ ఆఫ్ సమ్ యాక్ట్ మస్ట్ బి డన్ అన్నాడు. ఇది చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గానే సపోజ్ మర్డర్ చేయాలని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ దీన్ని క్రిమినల్ కాన్స్పిరసీ అనేస్తాం అనమాట. ఓకే, క్రిమినల్ కాన్స్పిరసీ డైరెక్ట్, ఇక దానికి ఏం అదనంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు ఈ అగ్రిమెంట్ చేయాలన్నమాట కాన్స్పిరసీ అంటాను. బట్ అదర్ దెన్ అన్ అగ్రిమెంట్ టు కమిట్ అన్ అఫెన్స్ కాకుండా ఇంకేదైనా అగ్రిమెంట్ ఉంటే ఆ అగ్రిమెంట్ని క్రిమినల్ కాన్స్పిరసీ అనాలంటే ఆ అగ్రిమెంట్ని కొనసాగింపుగా దాన్ని ముందుకు తీసుకెళ్తూగా ఏదైనా ఒక పని చేస్తే అప్పుడు ఆ అగ్రిమెంట్ని క్రిమినల్ కాన్స్పిరసీ అనుకోమంటున్నాడు. ఓకే, ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు, ఒకసారి చూడండి. ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ immaterial whether the illegal act is the ultimate object of such an agreement or is merely incidental to that object. సో మన మెయిన్ గోల్ ఏంటి? మర్డర్ చేయటం. ఓకే, ఇప్పుడు ఇది మెయిన్ ఆబ్జెక్ట్, అల్టిమేట్ ఆబ్జెక్టే మనకి ఇల్లీగల్ యాక్ట్. ఓకే,
ఇదైనా పర్లేదన్నమాట మనకి. లేదంటే అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటి, లీగల్ వన్ అయి ఉండొచ్చు. బట్ దాన్ని రీచ్ అవ్వడం కోసం మనం చేస్తున్నది ఇల్లీగల్ అయి ఉండొచ్చు. అంటే బై మీన్స్ అనమాట. ఇక్కడ అంతా మాట్లాడుకున్నాం బై మీన్స్. ఏవేందో అల్టిమేట్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి లీగల్ అయినప్పటికీ దాన్ని చేరుకోవడానికి మనం చేస్తున్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి లీగల్ అయి ఉండొచ్చు. అదే వాడు ఇక్కడ చెప్తుంది. అట్లయినా పర్లేదు, ఇట్లా అయినా పర్లేదు, అది మనకి ఇమ్మెటీరియల్, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే ఏదైనా మెయిన్ ఆబ్జెక్ట్ ఇల్లీగల్ అయి ఉండాలి, లేదంటే దాన్ని చేరుకోవడానికి చేస్తున్న పనులు ఇల్లీగల్ అయి ఉండాలి. ఏదో ఒకటి. ఇన్సిడెంటల్ అంటే ఏంటంటే దీన్ని చేరుకోవడానికి మనం చేస్తున్నాం కదా, బై మీన్స్ అనమాట. ఏ మార్గాల ద్వారా చేరుకుంటున్నాం. అల్టిమేట్ ఆబ్జెక్ట్ రీచ్ అవ్వడానికి అవసరమైన ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో అవి. సో మనకి ఈ ప్రావిజన్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఒక గవర్నమెంట్ టెండర్ ఉంది. గవర్నమెంట్ టెండర్ పొందడం అనేది ప్రతి ఒక్కళ్ళ హక్కు అనమాట. సో ఎవరైనా బిడ్ చేయొచ్చు, ఎవరైనా అలా వెళ్ళొచ్చు. సో ఇది లీగల్ యాక్ట్. ఓకే, నాట్ ఇల్లీగల్ అది, అవును కదా, ఇది నాట్ ఇల్లీగల్, రైట్. బట్ ఈ టెండర్ నాకే రావాలి అని చెప్పేసి నేనేం చేస్తున్నా, గవర్నమెంట్ అఫీషియల్ ఎవరైతే ఆ టెండర్స్ చూస్తున్నారో అతనికి బ్రైబ్ చేసి లంచం ఇచ్చాం మనం. ఇదేంటిది, బై ఇల్లీగల్ మీన్స్. సో ఇల్లీగల్ మీన్స్లో నేను గవర్నమెంట్ టెండర్ అంటే నాట్ లీగల్, అంటే చట్టపరమైన పని పొందాలనుకుంటున్నాను. సో అలాంటి అగ్రిమెంట్ ఏంటి, క్రిమినల్ కాన్స్పిరసీ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ వాడు చెప్తుంది. ఇది ఇన్సిడెంట్లు అనమాట. గవర్నమెంట్ ఆఫీసర్కి నేను అమౌంట్ ఇవ్వడం అనేది ఇన్సిడెంట్లు. అది మెయిన్ ఆబ్జెక్ట్ అది కాదు. నా మెయిన్ గోల్ ఏంటి, గవర్నమెంట్ టెండర్ పొందటం. సో ఇట్ ఈస్ ఇమ్మీడియట్ వెదర్ ద ఇల్లీగల్ యాక్ట్ ఈస్ అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ సచ్ అగ్రిమెంట్. సో మనం చేస్తున్న ఈ గవర్నమెంట్ ఎంప్లాయీకి మనం లంచం ఏదైతే ఇస్తున్నాం, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చే లంచం, అది అల్టిమేట్ ఆబ్జెక్టా కాదన్న దాంతో మనకు అవసరం లేదు. ఆర్ ఇట్ ఈస్ మీర్లీ ఇన్సిడెంటల్ టు దట్ ఆబ్జెక్ట్. అది మెయిన్ దాన్ని రీచ్ అవ్వడం కోసం చేస్తున్నదైనా దాంతో ప్రాబ్లం లేదనమాట. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి దీని పరిగణలోకి తీసుకుని మనం సెక్షన్ అర్థం చేసుకోవాలి, రైట్. క్రిమినల్ కాన్స్పిరసీ అంటే డెఫినేషన్ అది ముందు మనకి. ఓకే, పనిష్మెంట్ చూద్దాం ఇప్పుడు మనం. సో యాక్ట్లో సెక్షన్ 120B IPC పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఓకే, దాని గురించి మాట్లాడుతుంది. పనిష్మెంట్ ఏం చెప్తుంది, హూ ఎవర్ ఈజ్ ఏ పార్టీ టు ఏ క్రిమినల్ కాన్స్పిరసీ. హూ ఎవర్ ఈజ్ ఏ పార్టీ టు క్రిమినల్ కాన్స్పిరసీ. క్రిమినల్ కాన్స్పిరసీ ఈజ్ నథింగ్ బట్ అన్ అగ్రిమెంట్ అని మనం అనుకున్నాం కదా. అగ్రిమెంట్ టు డూ ఇల్లీగల్ యాక్ట్ ఆర్ టు డూ లీగల్ యాక్ట్ బై ఇల్లీగల్ మీన్స్ అని. సో క్రిమినల్ యాక్ట్ ఎందుకు, టు కమిట్ an offense punishable with death, imprisonment for life or rigorous imprisonment for a term of 2 years or upwards. ఓకే, వాళ్ళు ఏదైతే చేయాలని అనుకున్నారో ఆ నేరానికి శిక్ష డెత్ కానీ, డెత్ సెంటెన్స్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 2 years or more అయినట్లయితే shall be punished in the same manner as if he had abetted such offense. సో ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ, ఎవరైతే ఆ పని చేయాలనుకుంటున్నారో ఆ పార్టీకి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తామని అంటే, ఒకవేళ అదే నేరాన్ని అతను అబెట్ చేసుంటే, ప్రోత్సహించుంటే అతనికి ఎటువంటి శిక్ష అయితే విధిస్తామో అదే మేనర్లో ఈ వ్యక్తిని కూడా పనిష్ చేస్తాం. షాల్ బి పనిష్డ్ ఇన్ ద సేమ్ మేనర్, అదే వేలో ఆ నేరాన్ని హీ హ్యాడ్ అబెటెడ్ సచ్ అఫెన్స్. ఏ విషయంలో, ఏ అఫెన్స్ అయితే డెత్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 2 years or more ఇటువంటి పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేయబడితే ఈ నేరానికి, అటువంటి నేరం చేయాలని వాళ్ళు ఉద్దేశిస్తే, అగ్రిమెంట్ చేసుకుంటే, హూ ఎవర్ ఈజ్ ఎ పార్టీ టు సచ్ కాన్స్పిరసీ, వాళ్ళకి ఈ పనిష్మెంట్ వేస్తాం. ఆ నేరాన్ని వాళ్ళు అబెట్ చేస్తే వాళ్ళకి ఎంత పనిష్మెంట్ అయితే ఇస్తామో అదే వేలో వీళ్ళకి కూడా ఇస్తామని చెప్తున్నాం అనమాట. అది ఎంత అనేది తర్వాత చూద్దాం. మనం చేస్తున్న నేరం ఏంటంటే, మర్డర్ అయితే మర్డర్కి ఏంటి, లైఫ్ వేయచ్చు, ఆ డెత్ వేయచ్చు, ఏదైనా వేయచ్చు, అవునా కదా.
సో అట్లాగా ఆ నేరాన్ని అబేట్ చేస్తే ఎంత ఉంటుంది, ఇక్కడ అబేట్మెంట్కి సంబంధించి మళ్ళీ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలి ఆ సెక్షన్ చూస్తే ఆ సెక్షన్లో వీళ్ళకి ఎంత పనిష్మెంట్ వస్తుందో ఇక్కడికి వచ్చి కూడా అదే పనిష్మెంట్ వేస్తాం అనమాట ఈ కాన్స్పిరసీ. ఎందుకంటే కాన్స్పిరసీని అబేట్మెంట్కి లింక్ చేస్తుంది కదా, అదే నేరాన్ని అబేట్ చేస్తే వాళ్ళకి ఎంత అవుతుందో, ఎంత పనిష్మెంట్ అయితే ఇంపోజ్ చేస్తామో ఇక్కడ కూడా అంతే ఇంపోజ్ చేయండి అని చెప్తాను. అంటే ఆ సెక్షన్ కూడా మనం దీనికి క్లబ్ చేసి చదువుకోవాలి. రైట్. సబ్సెక్షన్ 2 చూడండి ఒకసారి. హూ ఎవర్ ఈజ్ ఏ పార్టీ టు క్రిమినల్ కాన్స్పిరసీ other than a criminal conspiracy to commit an offense punishable as aforesaid. సో అదర్ దాన్ క్రిమినల్ కాన్స్పిరసీ టు కమిట్ అన్ అఫెన్స్, ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్న ఒక నేరం చేయడానికి, ఏ నేరం, పనిషబుల్ యాజ్ ఎ ఫోర్సెడ్, పైన చెప్పుకున్నాం కదా, అన్ అఫెన్స్ పనిషబుల్ యాజ్ ఎ ఫోర్సెడ్ పైన, ఇవి కాకుండా అదర్ దెన్ అన్ అఫెన్స్ పనిషబుల్ ఎ ఫోర్సెడ్, ముందు చెప్పినవి కాకుండా ఇంకేమైనా నేరాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంటే షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్. ఇక్కడ ఎయిదర్ డిస్క్రిప్షన్ అంటే అది సింపుల్ అయి ఉండొచ్చు, రెగరస్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్, కఠిన కారాగార శిక్ష వేయచ్చు లేదా సాధారణ జైలు శిక్ష ఏదైనా విధించవచ్చు అనమాట. ఈ రెండిట్లో ఏదైనా ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఏ టర్మ్ నాట్ ఎగ్జీడింగ్ 6 months ఆర్ విత్ ఫైన్ ఆర్ బోత్. సో ఇక్కడ చెప్పుకున్నవి కాకుండా డెత్, లైఫ్, రెగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 2 years కాకుండా ఇంకేవైనా నేరాలు, అటువంటి శిక్ష విధించగలిగిన నేరాలు ఏవైతే వాటిని చేయడానికి క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళకి 6 నెలలు దాటకుండా, నాట్ ఎగ్జీడింగ్ 6 months అంటే 6 నెలల లోపు శిక్ష విధించవచ్చు, అలాగే ఫైన్ వేయచ్చు లేదా 2 వేయచ్చు అని చెప్తున్నారు. 2 ఉన్నాయి మనకి ఇక్కడ. ఎటువంటి నేరాలు, ఒకటి డెత్, లైఫ్, రెగరస్ ఇంప్రిజన్మెంట్ విధించగలిగే నేరాలు. ఇవి కాకుండా మిగతా వేరే ఉంటే అదర్ దెన్ ఇవి ఏవైతే 6 నేరాలు. సో ఈ రెండు ఒక సబ్జెక్షన్ 1 ఇవి డీల్ చేసి సబ్జెక్షన్ 2 డీల్ చేస్తుంది. సో మనకి 2 కేటగిరీలు ఇచ్చారన్నమాట ఇక్కడ. అటువంటి నేరాలకు పనిష్మెంట్. పై నేరాలకి ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఏ నేరం అయితే చేయాలనుకుంటున్నా ఆ నేరాన్ని చేయమని ప్రోత్సహిస్తారు, అబైట్ చేస్తే ఎంత పనిష్మెంట్ అయితే ఇస్తారో అదే పనిష్మెంట్ ఇక్కడ కూడా ఇవ్వమని చెప్తాడు ఈ కేసులో కూడా, కాన్స్పిరసీ కేసులో. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు పనిష్మెంట్ ఫర్ అబైట్మెంట్కి వద్దాం. మళ్ళీ సెక్షన్ 109 IPC డీల్ చేస్తుంది. హూ ఎవర్ అబెట్స్ ఎనీ అఫెన్స్ shall be punished with punishment provided for that offense. ఓకే, ఎవరైతే ఒక నేరాన్ని ప్రోత్సహిస్తారో చేయమని చెప్పి, ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తిని మర్డర్ చేయమని ప్రోత్సహిస్తున్నాడు. ఓకే, సో ఈ ప్రోత్సహించినందుకు ఈ బి మర్డర్ చేస్తే ఎంత ఇంప్రిజన్మెంట్ పడుతుందో ఈ ప్రోత్సహించిన వ్యక్తి కూడా అదే పనిష్మెంట్ ఇవ్వమని చెప్తాను అనమాట. ఓకే, whoever abets any offense shall be punished with punishment provided for the offense. సో ఈ నేరం చేయమని చెప్తున్నాడు కదా అఫెన్స్ బిని, ఈ నేరానికి ఏదైతుందో దాంతో ఈ అబెట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అదే ఇంపోజ్ చేయమంటున్నారు. ఈ నేరానికి ఎంత పనిష్మెంట్ ఉంటే అదే పనిష్మెంట్ ఈ ఏ కూడా ఇంపోజ్ చేయమంటున్నారు. సింపుల్ ఈ సెక్షన్ అయితే చెప్తాం. సో అక్కడ కూడా మన క్రిమినల్ కాన్స్పిరసీలో మర్డర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు మర్డర్ చేయాలని చెప్పి. సో మర్డర్ చేయాలని చేసుకున్నారు. ఈ క్రిమినల్ కాన్స్పిరసీకి మనం ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారు ఈ అగ్రిమెంట్కి వాళ్ళకి ఎంత మనం పనిష్మెంట్ ఇవ్వాలి అంటే, ఈ మర్డర్ అనే నేరాన్ని చేయడానికి అబెట్ చేస్తే ఎంతైతే పనిష్మెంట్ ఇస్తామో అంత పనిష్మెంట్ వీళ్ళకి ఇవ్వమన్నాడు. ఇక్కడ మర్డర్ చేస్తే, ఇక్కడ అబెట్ చేస్తే ఆ నేరానికి ఎంత ఇవ్వమంటున్నాడు, ఈ నేరానికి ఏదైతే శిక్ష ఉందో సో ద పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ ద అఫెన్స్, ఆ నేరానికి ఎంత అయితే ఉందో అబెట్ చేసినప్పుడు అంతే ఇవ్వమంటున్నారు. సో క్రిమినల్ కాన్స్పిరసీ వాడికి కూడా సేమ్, ఈ నేరానికి ఎంత అఫెన్స్ ఉందో వాడికి కూడా అంతే వేస్తాం అనమాట. ఓకే, తేడా ఏం లేదనమాట. కాకపోతే అక్కడ డైరెక్ట్గా చెప్పకుండా సో ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ నేరానికి ఎంత అయితే అంత వేసేయమంటున్నారు అబెట్టర్కి కూడా. మరి ఇక్కడ అబెట్టర్కి ఎంత వేసి అంతేమైనా క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తాం. మరి రివర్స్ వెళ్ళిపోయి మొత్తంగా ఏం జరిగిందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అబెట్టర్కి పనిష్మెంట్, అదే అబెటర్ క్రిమినల్ కాన్స్పిరసీకి వస్తుంది. రైట్, తిప్పి అక్కడే చెప్తున్నాను అనమాట డైరెక్ట్గా. మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి మీరు. అయితే ఫస్ట్ ఇఫ్ ద యాక్ట్ అబెటెడ్ ఈస్ కమిటెడ్, అయితే ఈ కండిషన్లో అబెట్మెంట్ చేస్తున్నాం కదా మనం ఫలానా నేరం చేయమని బిని,
ఆ బి ఆ నేరాన్ని చేస్తే ఎవరైతే అబెట్ చేస్తున్నారో అతనికి కమిటెడ్, ఆ నేరాన్ని కమిట్ చేసాడు ఆల్రెడీ. అలా కమిట్ చేస్తేనే ఈ నేరానికి ఎంతైతే శిక్ష ఉంటుందో అంత శిక్ష ఇతనికి వేస్తాం, ఎవరైతే అబెట్ చేస్తున్నారో అతనికి. ఓకే, రైట్. సెక్షన్ 115 చూడండి ఒకసారి ఏం చెప్తుంది అది. సెక్షన్ 109 ఓన్లీ అప్లైస్ వెన్ ద అఫెన్స్ ఈజ్ యాక్చువల్లీ కంప్లీట్ అని చెప్తున్నాం. సో అఫెన్స్ కమిట్ చేస్తే, ఎవరినైతే మనం అబెట్ చేస్తున్నాం ఆ వ్యక్తి అఫెన్స్ చేస్తే ఆ అఫెన్స్కి ఎంత అయితే శిక్ష ఉంటుందో అదే శిక్ష ఎవరైతే అబెట్ చేస్తున్నారో, ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఆ వ్యక్తికి వేస్తామని చెప్తాం. ఒకవేళ అఫెన్స్ ఈజ్ యాక్చువల్లీ కంప్లీట్ అయితే 109 అప్లై అవుతుంది. బట్ ఇక్కడ చూడండి సెక్షన్ 115లో, బట్ ఇఫ్ ద అఫెన్స్ ఫెయిల్స్ ఆర్ ఈజ్ ఫాయిల్డ్ అంటే ప్రివెంటెడ్ బై సమ్ అదర్ రీజన్, ఒకవేళ ఫెయిల్ అయినా లేదంటే వేరే రీజన్ వల్ల అది ఆగిపోయినా సెక్షన్ 115 ఎన్ష్యూర్స్ ద అబెటర్ స్టిల్ పనిష్. అబెటార్కి స్టిల్ పనిష్మెంట్ ఉంటుంది ఒకవేళ అది ఫెయిల్ అయినా లేదా ప్రివెంటెడ్ బై సమ్ అదర్ కాజ్, అది జరగకుండా మనకి ఏదైనా కారణం వల్ల ఆగిపోయినా కూడా మధ్యలో, అంటే స్టార్ట్ చేసాం మనం చేయటానికి, మధ్యలో ఆగిపోయింది అనమాట వేరే రీజన్స్ వల్ల. సపోజ్ నేను కత్తి పట్టుకొని వాడిని చంపడానికి వెళ్ళాను, అక్కడ పోలీసులు ఉన్నారు, అరెస్ట్ చేశారు. సో అటెంప్ట్ అయితే స్టార్ట్ అయిందనమాట, బట్ మధ్యలో ఆగిపోయింది, సో అరెస్ట్ చేయబడ్డా. ఇట్లా జరిగిన ఇలాంటి కారణాల వల్ల ఆ పని కంప్లీట్ కాకపోయినా అబెట్టార్ అనేవాడు స్టిల్ పనిష్డ్ అనమాట. వాడిని మనం అయినప్పుడు కూడా పనిష్ చేస్తాం, శిక్షిస్తాం అనమాట, విత్ ఏ లెస్సర్ పనిష్మెంట్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, నో యాక్ట్ డన్, ఏ టెల్స్ బి గో కిల్ సి, బి రెఫ్యూజెస్, నో యాక్ట్ డన్. సీన్ చంపమని బికి చెప్పాడు, బి రిఫ్యూజ్ చేశాడు అనమాట, అక్కడ ఏ పని జరగలేదు. ఎవరైతే ప్రోత్సహించారో ఈ సెక్షన్ కింద పనిష్డ్ అనమాట, ఈ సెక్షన్ కింద స్టిల్ అది ఈజ్ గిల్టీ అండ్ అది మనం పనిష్ చేస్తాం, 7 years ప్లస్ ఫైన్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ పార్షియల్ యాక్ట్ డన్, అసలు ఇక్కడ నో యాక్ట్, అది పని చేయలేదు. ఏ టెల్స్ బి టు కిల్ సి, బి టేక్స్ నైఫ్ అండ్ గోస్ టు సీస్ హౌస్ బట్ ఈస్ కాట్ బై పోలీస్ బిఫోర్ కిల్లింగ్. సో సమ్ యాక్ట్ డన్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ అబెట్మెంట్, మనం అతను ప్రోత్సహించి ఇన్స్టిగేట్ చేసాం, సో దానివల్ల అతను ఏంటి ఎంకరేజ్ చేయడం వల్ల కొంత యాక్ట్ చేశాడు అనమాట. అతని ఇంటికి వెళ్ళాడు, కత్తి పట్టుకొని చెప్పడానికి వెళ్ళాడు, బట్ అక్కడ పోలీసులు ఉండటం వల్ల ఆ పని పూర్తి కాలేదు, అతను అరెస్ట్ చేశారు. సో ఏ ఈజ్ పనిష్డ్ అప్ టు 14 years ప్లస్ ఫైన్, డబుల్ అవుతుంది అనమాట ఇక్కడ. అక్కడ యాక్ట్ జరగకపోతే 7 అయితే, యాక్ట్ జరిగితే దానికి డబుల్ అవుతుంది అనమాట పనిష్మెంట్, డబుల్ పనిష్మెంట్ ఇస్తాం అతనికి యాక్ట్ జరిగితే, డిఫరెన్స్ అది. సో ఆ నేరం అనేది చేసినా చేయకపోయినా శిక్ష అయితే ఉన్నదన్నమాట ఇక్కడ. అబెటర్ స్టిల్ బి పనిష్డ్, ఎవరైతే నేరం చేయమని ప్రోత్సహిస్తున్నారో అతను స్టిల్ పనిష్ చేస్తాం అతను. రైట్. మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం మనం.
చూడండి ఒకసారి. సో మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. వెన్ 2 or more persons అగ్రీ టు డూ ఆర్ కాజ్ టు బి డన్, వాళ్ళు చేసిన విత్ దేర్ ఓన్ హ్యాండ్స్, వాళ్ళ సొంత చేతులతో వాళ్ళు చేసిన, లేదంటే వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత చేయించిన, అంటే అరేంజ్ చేసి అమౌంట్ ఇచ్చేసి సో వాళ్ళ ద్వారా చేసిన ఏంటి ఒక ఇల్లీగల్ యాక్ట్ని ఆర్ లీగల్ యాక్ట్ని బై ఇల్లీగల్ మీన్స్, దాన్ని మన క్రిమినల్ కాన్స్పిరసీ అంటాం. సో వెన్ 2 or more persons మేక్ అన్ అగ్రిమెంట్, ఎందుకు టు డూ ఆర్ కాజ్ టు బి డన్ అండ్ ఇల్లీగల్ యాక్ట్ ఆర్ లీగల్ యాక్ట్ బై లీగల్ మీన్స్, ఆ అగ్రిమెంట్ మన క్రిమినల్ కాన్స్పిరసీ అంటున్నాం. ఓకే. an agreement to commit an offense except an agreement to commit an offense, ఒక నేరం చేయడానికి చేసుకునే అగ్రిమెంట్ తప్పించి మిగతా ఏ అగ్రిమెంట్లు ఉన్నా కూడా అలాంటివన్నీ ఏవైతే ఉంటాయో షల్ అమౌంట్ టు క్రిమినల్ కాన్స్పిరసీ. ఓకే. అండ్ అగ్రిమెంట్, నేరాలు చేయడానికి చేసుకునే అగ్రిమెంట్ తప్పించి ఇంకేదైనా అగ్రిమెంట్ ఉన్నదనుకోండి, అది నో అగ్రిమెంట్ షల్ అమౌంట్ టు క్రిమినల్ కాన్స్పిరసీ. ఏ అగ్రిమెంట్ క్రిమినల్ కాన్స్పిరసీ కాదు, అవ్వదు, క్రిమినల్ కాన్స్పిరసీ అవ్వదు అనమాట ఏ అగ్రిమెంట్ కూడా. అలా అవ్వాలంటే సమ్ యాక్ట్ బిసైడ్స్ ది అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ చేసుకోవడంతో పాటు సమ్ యాక్ట్ మస్ట్ బి డన్ బై 1 or more ఆఫ్ ద పార్టీస్, వాళ్ళలో ఒకరి చేత ఎక్కువ మంది చేత ఏదో ఒక పని చేయబడాలి ఇన్ పర్షన్స్ ఆఫ్ సచ్ అగ్రిమెంట్. అదే నేరం చేయడానికి చేసుకున్న అగ్రిమెంట్ అనుకోండి, ఇంకా ఓవర్ యాక్ట్ అంటే అదనంగా మనం ఏ పని చేయని అవసరం, ఈ అగ్రిమెంట్ ఇట్ సెల్ఫ్ ఎన్ అఫెన్స్, సో మనం పనిష్ చేయొచ్చు అనమాట. బట్ అలా కాకుండా మనకి ఏం చెప్పారు అక్కడ, సెక్షన్ 10 ఎవిడెన్స్ యాక్ట్ చూడండి ఒకసారి. సెక్షన్ 10లో మీకు అర్థమవుతుంది. అక్కడ క్లారిటీ తీసుకోవడం కోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వేర్ దేర్ ఈస్ ఎ రీజనబుల్ గ్రౌండ్ టు బిలీవ్ దట్ 2 or more persons have conspired together to commit an offense or an actionable wrong. సో అదర్ అగ్రిమెంట్ అని అక్కడ అంటున్నాడు కదా మనకి 120A అదర్ అగ్రిమెంట్ ఇది ఎక్సెప్ట్ అన్ అగ్రిమెంట్ టు కమిట్ అన్ అఫెన్స్ అన్న, ఇదైతే డైరెక్ట్గానే మనం పనిష్ చేయొచ్చు అంటున్నాం అనమాట. అది క్రిమినల్ కాన్స్పిరసీ అయిపోతుంది. బట్ ఇంకేదైనా యాక్ట్ మన క్రిమినల్ కాన్స్పిరసీ అవ్వాలంటే అదర్ అగ్రిమెంట్స్ని అవి ఆ అగ్రిమెంట్తో పాటు అదనంగా యాక్ట్స్ కొన్ని చేయాలన్నమాట. ఇన్ పర్షన్స్ దేర్ ఆఫ్ అంటే దీన్ని ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్, దాన్ని కొనసాగిస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏదో పని చేస్తే అదర్ అగ్రిమెంట్స్ కాబట్టి అది క్రిమినల్ కాన్స్పిరసీ అవుతుంది. అదే అన్ అగ్రిమెంట్ టు కమిట్ అన్ అఫెన్స్ డైరెక్ట్గా దాన్ని మనం క్రిమినల్ కాన్స్పిరసీ అంటున్నాం. ఓకే. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ నేరమే చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి క్రిమినల్ కాన్స్పిరసీ. ఇక్కడ ఇది నేరం కాకపోవచ్చు బట్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, మరి దీన్ని మనం నేరంగా చేయాలంటే దానికి అదనంగా వాళ్ళు ఒక పని చేయాలన్నమాట. అప్పుడు అండ్ యాక్షనబుల్ రాంగ్ అండి. యాక్షనబుల్ రాంగ్ అంటే సపోజ్ ఏ బీకి డబ్బులు ఇచ్చారనమాట, లేదంటే ఏ బీలు కలిసి మర్డర్ చేయాలంటున్నారు, ఏదైనా పర్లేదు, ఏదైనా టు డూ వీళ్ళిద్దరు కలిసి చేయాలంటున్నారు, ఆ కాజ్ టు బి డన్, బీకి డబ్బులు ఇచ్చి వాడి చేత చేయించాలంటున్నారు, ఇది క్రిమినల్ కాన్స్పిరసీ అయిపోతుంది. మర్డర్ చేయించాలంటున్నారు కాబట్టి మర్డర్ అనేది అగ్రిమెంట్ టు కమిట్ అన్ అఫెన్స్ కాబట్టి డైరెక్ట్ కాన్స్పిరసీ. బట్ ఏ అండ్ బి ఏం చేస్తున్నారు, సి అనే ఒక వ్యక్తి రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయాలనుకున్నారు. డ్యామేజ్, సి అనే ఒక వ్యక్తి రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయాలనుకున్నారు. రైట్. డ్యామేజ్ చేయాలనుకున్నారు. ఈ డ్యామేజ్ చేయాలనుకున్నారు అన్నది అది ఖచ్చితంగా నేరం అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ అగ్రిమెంట్కి అదనంగా సమ్ యాక్ట్ లైక్ పాంప్లెట్స్ కొట్టించాలనుకున్నాం మనం. పాంప్లెట్స్ తీసుకుంటే ఓన్లీ తన రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలనుకోవటమే కదా, అదనంగా ఒక యాక్ట్ చేశారు, పాంప్లెట్స్ రెడీ చేశారు అనమాట, అతని రెప్యుటేషన్ డ్యామేజ్. ఇప్పుడు ఇదేమవుతుంది, క్రిమినల్ కాన్స్పిరసీ అవుతుంది. ఇందాక డైరెక్ట్ నేరం చేయాలనుకున్నారు కాబట్టి అది డైరెక్ట్గా క్రిమినల్ కాన్స్పిరసీ అవుతుంది. బట్ ఇది డైరెక్ట్గా నేరం కాదనమాట, ఎందుకంటే ఖచ్చితంగా నేరం అని రూల్ ఏం లేదు. ఎప్పుడైతే దానికి అదనంగా వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్కి అదనంగా ఎప్పుడైతే ఈ పాంప్లెట్ రెడీ చేశారు అతన్ని రెప్యుటేషన్ దెబ్బతీయడానికి, ఇది నేరం అయిపోతుంది. సో డిఫరెన్స్ అది. రైట్. ఇప్పుడు ఇక్కడ రండి, మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అది ఎక్స్ప్లెయిన్ చేయకపోయినప్పుడు యాక్షనబుల్ రాంగ్ ఒకటి, అఫెన్స్ ఒకటి అనేది ఎవిడెన్స్ యాక్ట్లో క్లియర్గా చెప్పాను అనమాట, ఏదర్ అఫెన్స్ ఆర్ యాక్షనబుల్ రాంగ్. అందుకే ఇక్కడ ఈ సెకండ్ పార్ట్ మీరు చూడండి, నో అగ్రిమెంట్ ఎక్సెప్ట్ an agreement to commit an offense.
డైరెక్ట్ నేరమే చేయాలనుకుంటే క్రిమినల్ కాన్స్పిరసీ అంటాం మనం. ఇంకా అదర్ అగ్రిమెంట్స్ ఇందాక యాక్షనబుల్ రాంగ్ చూస్తాం కదా, రెప్యుటేషన్ దెబ్బతీయటం. సో అవేవి కూడా క్రిమినల్ కాన్స్పిరసీ కావు. కావాలంటే ఏం చేయాలి? సమ్ యాక్ట్ బిసైడ్స్ ది అగ్రిమెంట్. అగ్రిమెంట్కి అదనంగా దాంతోపాటు వాళ్ళు ఏదో ఒక పని చేయాలన్నమాట, దాన్ని కొనసాగింపుగా. ఇది ఇక్కడ రాస్తున్నారు, ఇన్ పర్షన్స్ దేరప్ అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా, ముందుకు తీసుకెళ్ళటం భాగంగా ఏదన్నా ఒక పని చేస్తే అప్పుడు ఈ అగ్రిమెంట్ని కూడా మనం క్రిమినల్ కాన్స్పిరసీ అంటాం. రైట్. సో దీనికి పనిష్మెంట్ ఎట్లా? ఈ క్రిమినల్ కాన్స్పిరేటర్స్ ఎవరైతే ఉన్నారు, కాన్స్పిరేటర్స్కి పనిష్మెంట్ ఎట్లా ఇస్తాం? ఈ నేరం ఏదైతే ఉందో ఆ నేరాన్ని ఎబిట్ చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తామో అలాంటి పనిష్మెంటే ఈ కాన్స్పిరేటర్స్ కూడా ఇస్తాం. ఇప్పుడు ఆ నేరం చేసిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారని మనం చూసాం 109లో. అబెట్టార్స్కి ఆ నేరానికి ఎంత అయితే పనిష్మెంట్ ఉందో ఆ పనిష్మెంట్ అబెట్టార్కి వేస్తారని చెప్తాం. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఏదైతే అగ్రిమెంట్ చేసుకుని ఒక నేరం చేయడానికి ఆ నేరానికి ఎంత పనిష్మెంట్ ఉందో అదే క్రిమినల్ కాన్స్పిరేటర్ కూడా వస్తారు. ఎందుకంటే ఇదే క్రిమినల్ అబెట్టార్స్కి ఇస్తున్నప్పుడు అబెట్టార్స్కి ఏదైతే వస్తుందో అదే క్రిమినల్ కాన్స్పిరేటర్స్కి వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఇదే పనిష్మెంట్ని కాన్స్పిరేటర్స్కి ఇస్తాము. సో క్రిమినల్ కాన్స్పిరసీకి సంబంధించి మనకు డెఫినేషన్లో ఉన్నది ఇదన్నమాట. సో ఇక్కడ సమ్ అదర్ అగ్రిమెంట్ని మనం ఎక్కడ తీసుకోవచ్చు? ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 10 నుంచి తీసుకోవచ్చు అనమాట. అవి ఒక ఐడియా కోసం. మిగతా అంతా సెక్షన్ 120A, సెక్షన్ 120B, సెక్షన్ 109, సెక్షన్ 115 అండ్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 10. ఇవన్నీ కలిపి మనం చదువుకుంటే క్రిమినల్ కాన్స్పిరసీ మీద మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు ఫర్దర్ వీడియోస్లో క్లారిఫికేషన్ ఇస్తాను ఎక్కడో చోట. థ్యాంక్ యూ.